రుద్రారం గ్రామ తోషిబా పారిశ్రమ గేటు వద్ద హెచ్ఎంఎస్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే జెండా ఆవిష్కరణ. పటాన్చెరు మండల రుద్రారం గ్రామంలో నేడు మేడే సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఈశ్వర్ ప్రసాద్ కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మేనేజ్మెంట్ తోటి మాట్లాడి 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తరబడి చేస్తున్న ఉద్యోగులు పర్మనెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా వసతి ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్తో మాట్లాడిపిస్తామని మేడే సందర్భంగా తాను అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, యూనియన్ సభ్యులు ఆంజనేయులు, నరేందర్, మహేష్, సాంబశివరావు, శివ, బాలకృష్ణ, ప్రదీప్, ఐఎన్టీయూసీ సుందర్, సత్యనారాయణ, రవి, చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డి మరియు ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓవర్. నెక్స్ట్ ఎలక్షన్లకు ఓడగొడితేనే మనకు న్యాయం జరుగుద్దనేసి ఈ మేడే సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మేడే మేడే వర్ధిల్లాలి. జోహార్ అమరవీరులకు. ఓకే, ఈ భారతదేశంలో ప్రపంచంలో అంటే ఆనాటి మహనీయులు జరుగుతున్నది అని అంటే బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఎన్నో ఫలాలను భారత రాజ్యాంగంలో కార్మికులకు కానీ మహిళలకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కులంకు మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఫలితాలను అందించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ప్రతి దేశంలో గుర్తించుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పారిశ్రామిక పెట్టుబడిదారులు కార్మికులను ఇంకా అణచివేస్తూనే ఉన్నారనేది ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన విషయం మిత్రులారా. అదేవిధంగా ఈరోజు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కులాలు మతాలు అని వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్మికులలో ఉన్నారు, ప్రతి కులం ఉన్నది, ప్రతి మతం ఉన్నది. అలాగే భారత రాజ్యాంగము అనుభవిస్తున్నటువంటి మేడే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకుంటూనే మేడే జరుపుకోవాలనేది మర్చిపోయి ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు అయినా గ్యారంటీ లేదు. ఇవాళ పెన్షనరీ అనేటువంటిది కేవలం గ్రాట్యుటీ తప్ప మిగతా అంశాలు లేవు. వాళ్ళకు సంబంధించి ఒక డిగ్నిటీ ఆఫ్ ఎంప్లాయీ ఉండాలి. ఒక ఆఫీసర్కు వాళ్ళకు చూసినట్టయితే 30 ఏళ్ళు ఈ కంపెనీలో పెట్టినోనికి కనీసం ప్రశాంతంగా భార్య పిల్లలను చూసే పరిస్థితి లేదు. ఒక ఇల్లు భార్య పిల్లలను చదివిపిస్తే మిసాల మీద నిమ్మకాయ పెట్టుకున్నంత పరిస్థితి ఉన్న దౌర్భాగ్యం ఉన్నది. వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ వర్కర్ ఇవ్వాలి. ఇలా ప్రాఫిట్ తోషిబా ఇంటర్నేషనల్లో మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ ఎంఎన్సీ. వాళ్ళకి ఆ హక్కులను వాళ్ళకి పర్మనెంట్ వర్కర్లకు ఇవ్వాలి. క్యాజువల్ వర్కర్లు అంటే దాదాపు 2000 మంది ఉన్నారు. ఫిక్స్డ్ టర్మ్ అని చెప్పి క్యాజువల్ అని కాంట్రాక్టర్ని దోపిడీ బంద్ చేసి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రెగ్యులరైజేషన్, ఒక వర్కర్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినాక 40 ఏళ్ళు అయినాక ఎక్కడ బతకలేని పరిస్థితి, బయట ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళకి పర్మనెంట్ అనేటువంటిది ఖచ్చితంగా డిక్లేర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్ఎంఎస్ నుంచి. అట్లాగే తోషిబా అనేటువంటిది ఒక రతన్లాల్ టాటాలాగా ఉండాలి తప్ప రక్తం పిండుకునేటువంటి జలగలాగా ఉండొద్దు. ఆ విధానాలు విడనాడాలి. అట్లాగే బెదిరించడం, జెండా తీసేయండి, యూనియన్ చేస్తా అనేటువంటిది చరిత్రహీనులు చేసి ఇట్లాంటి చరిత్రహీనులు ఎంతోమంది చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. అట్లాంటి పద్ధతులు విడనాడాలని హెచ్ఎంఎస్ నుంచి హెచ్చరిస్తాం. అట్లాగే తోషిబా ఉద్యోగులు, మా క్యాజువల్ వర్కర్ యూనియన్ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న ఆంజనేయులు, అట్లాగే మిగతా సోదరులారా, ఈరోజు మేడే అనేటువంటిది 1886లో 16 గంటలు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఖచ్చితంగా 8 గంటలే ఉండాలి, మనిషిగా జీవించాలి, సివిలైజ్డ్గా అని చెప్పి పోరాటం ప్రారంభించి చికాగోలోని ఏ మార్కెట్ లోపల కాల్పులు జరిపారు. అలా 6 మంది చనిపోయారు. తర్వాత మళ్ళీ 3 క్షతగాత్రులయ్యారు, రక్తం బారింది. అయితే ఆ 86 పోరాటం తర్వాతనే 1917లో మొట్టమొదటిగా రాజ్యాంగంలో 8 గంటలు పని ఉండాలని యుఎస్ఎస్ఆర్ రికార్డు చేసింది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా 8 గంటల పని మనకు కన్సిడర్ చేసినాయి. మనం 8 గంటల పని కావాలని ఎంతోమంది ఓన్లీ ఒక్కరోజు 86తో రాలే. భారతదేశంలో సంతకాల సేకరణ, ఎన్ఎం జోషి, లోకాండే వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డాక ఈ 8 గంటలు వచ్చింది. ఎంతో శ్రమ చేశారు కామ్రేడ్స్. అట్లాగే నేను కూడా ఈ కంపెనీకి తోషిబాతో అట్లాగే మా పర్మనెంట్ వర్కర్
జేఎంఎస్ యూనియన్తో నన్ను ఒకసారి ఇన్వైట్ చేశారు. వేతన ఒప్పందం కోసం కుటుంబ సభ్యులతో ఉద్యమాలు చేసినాం. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. మా పద్ధతిలో సమిష్టిగా అందరితో ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆ అగ్రిమెంటే కాదు 1300 కంటే ₹1 కాదు అన్న మేనేజ్మెంట్ను 4800 వరకు లాక్కెళ్ళి కొట్లాడినటువంటి చరిత్ర కార్మికులు. క్యాజువల్ వర్కర్స్ అంటే కట్టుబానిసలు, ఒక పట్టి పెడతాం బ్యాండ్ మేళం లాగా, సబ్బెబ్బే క్యాజువల్ అండి ఛాయ్ ఇయ్యం అన్నటువంటి మేనేజ్మెంట్ను 57 గంటల ఉపవాసాలుండి ఉద్యమాలు నిర్మించి క్యాజువల్ వర్కర్లను ఉద్యమ పథాన్ని నడిపి చలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, చలో జేసీఎల్ వేలాది మందితో ఉద్యమం చేసినాక ఇలా పర్మనెంట్ వర్కర్తో సమానంగా డ్రెస్సు, షూ, ఈక్వల్ డ్రెస్, అట్లాగే పేమెంట్లో 12,500 7,000 నుంచి పెంచిపించినాం. అట్లా కొన్ని హక్కులు వాళ్ళకి ట్రాన్స్పోర్టు, క్యాంటీన్ అన్నీ కూడా సాధించినాం. ఇంకా ఉన్నాయి. వాడు ఏమంటున్నాడు 22,192 అని చెప్పి ఇది ఛాలెంజ్ చేస్తే మేనేజ్మెంట్ ఆ రోజుల్లో మేము పర్మనెంట్ చేయమండి అంటే హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఇప్పుడు మేలో ఫైనల్ తీర్పు, చివరి ఫైనల్ ఆర్గ్యుమెంట్కి వచ్చింది. పోయిన ఆర్గ్యుమెంట్లో మాట్లాడినప్పుడు నేను అడిగిన, అయ్యా ఈ ఏడబ్ల్యూ అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ తీసుకున్నావు నాకు అర్థం కాలేదు. ఇండియన్ స్టాండింగ్ ఆర్డర్స్, ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946లో లేదు, తెలంగాణ స్టాండింగ్ ఆర్డర్స్ అని లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. మరి ప్రపంచంలో ఎక్కడి నుంచి ఏడబ్ల్యూ అనేది సృష్టించినావు నువ్వు? ఏడబ్ల్యూ అనేటువంటిది మళ్ళీ పంచాయతీ పర్మనెంట్ కాకుండా అనేటువంటి చర్చ పెడితే మన దగ్గర కోర్టులో జడ్జి గారు అడిగిన ఎక్కడికి వెళ్ళి తీసుకున్నావు, వెరీ ది స్టాట్యూటరీ ప్రొవిజన్ అంటే వీళ్ళు అడ్వకేట్ ఏం చెప్పలేడు. సో ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పింది తప్ప సమానం ఇవ్వలేదు.